హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్. ఈరోజు వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మామిడికాయని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక బట్టతోటి మొత్తం తుడిచేసేయాలి, అంటే వాటర్ అనేది ఏమి ఉండదు. వాటర్ అనేది ఉందనుకోండి పచ్చడి అనేది ఖరాబ్ అయిపోతుంది. అందుకే వాటర్ ఏమీ లేకుండా ఒక క్లాత్ తోటి తుడిచిపెట్టుకోవాలి. తుడిచిపెట్టుకున్నాక ఇలా పైన ఇలా మూతి దగ్గర ఇలా పొట్టు తీసేసేయాలి. ఒకసారి పైన ఉన్న పొట్టు మొత్తం ఇలా తీసేసేయాలి. ఈ విధంగా పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసేయాలి. ఈ విధంగా మొత్తం పొట్టు తీసేసాక దీన్ని ఇందులో పెట్టుకొని ఇలా మొత్తం కొంచెం పెద్ద రంధ్రాలు ఉంటాయి కదా, ఇందులో పెట్టుకొని కొద్దిగా పెద్ద సైజులో ఈ విధంగా మొత్తం తురిమేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మామిడికాయని మొత్తం తురిమి పెట్టుకోవాలి. తురిమి పెట్టుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఏదన్నా చిన్న బౌల్లోకి తీసుకొని ఎంత వస్తుందో మెజర్మెంట్తో మనం చూసుకున్నాము. ఎందుకంటే కారం ఎంత వేయాలో తెలుసుకోవాలి కదా, అందు గురించి ఈ కప్పుతోటి నాకు ఒక కప్ అయింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. స్టవ్ అనేది ఆన్ చేసుకుంటున్నాను. ఇందులో వచ్చేసి 1 స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి బాగా కొద్దిగా వేగనివ్వాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ చల్లారిపోయినాక మనం మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా, మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతోనైతే తురుము తీసుకున్నామో ఆ తురుము ఉంది కదా, దానికన్నా పావు కప్పు అన్నమాట. ఇప్పుడు మనకు ఫుల్ కప్ వచ్చేసింది కదా, మనం పావు కప్పు మాత్రమే ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ అనేది వేడెక్కాక కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కొద్దిగా వేగాక ఈ విధంగా ఎండుమిర్చి వేగాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకున్నాక ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రుబ్బలు కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి ఒక 2 నిమిషాలు. ఈ పోపు అనేది చల్లారనివ్వాలి. బాగా చల్లారినాక పచ్చళ్ళలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తురుము అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతోనైతే తురుము తీసుకున్నామో అదే కప్పుతో పావు వంతు కారం కూడా వేసేసుకోవాలి. మనం ఇంతకుముందు మెత్తడి పౌడర్ లాగా చేసుకున్న ఈ మసాలా కూడా ఇది కూడా వేసేసుకోవాలి ఇందులోనే. ఇంతకుముందు పావు వంతు కారం తీసుకున్నాం కదా, అదే కప్పుతో పావు వంతు కన్నా ఇంకా తక్కువ ఉప్పు తీసుకోవాలి. ఆ ఉప్పు కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పోపు అనేది మొత్తం చల్లారాక ఇందులో వేసేసుకోవాలి. మనం తురిమిన మామిడికాయ ఉంది కదా, అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని ఒక సీసా ఉంటుంది కదా, సీసాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే 20 to 30 డేస్ అనేది నిల్వ ఉంటుంది.
ఈ పచ్చడిని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.